ఇండియాకి చెందిన సంజు భగత్ అనే ఒక వ్యక్తి నాగ్పూర్ లో ఉండేవాడు. అయితే తన స్టమక్ అనేది చాలా పెద్దగా ఉండేది. అంటే తను ఒక 9 months ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా కనబడేవాడు. సో వన్ డే తనకు ఇలాంటి సివియర్ పెయిన్ వచ్చింది. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. అది ఆగస్ట్ 23, 2006. డాక్టర్స్ తన కడుపులో ఏదో ట్యూమర్ ఫామ్ అయ్యే ఉంటుంది. సో ఆపరేషన్ చేసి దాన్ని తీద్దాం అనుకున్నారు. అండ్ ఆల్సో తన స్టమక్ అనేది ఇలా ఉండడం వల్ల తనకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. సో డాక్టర్ అజయ్ ఈ ఆపరేషన్ కి రెడీ అయ్యారు. సో ఎప్పుడైతే తన స్టమక్ ని కట్ చేశారో వాళ్ళు ఆ స్టమక్ లోపల ఏముందో చూసి షాక్ అయిపోయారు. తన స్టమక్ లో బోన్స్ లైక్ చెప్పాలంటే ఒక బేబీ ఉన్నట్టుంది. సో అది చూడడానికి ఇలా కనబడుతుంది గైస్. ఇది చూడడానికి మనిషి బేబీ లాగా అయితే కనబడలేదు, బట్ ఇది బేబీ గైస్. సో డాక్టర్ దీన్ని చూసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎందుకు ఈ బేబీ అనేది తన కడుపులో ఉంది అని. అసలు ఈ లోపల ఉన్న బేబీ సంజు భగత్ యొక్క ట్విన్ బ్రదర్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు బ్రదర్స్ డెవలప్ అవుతున్న స్టేజ్ లో సంజు భగత్ యొక్క ట్విన్ బ్రదర్ తన లోపలే గ్రో అయ్యాడు. ఇలా గ్రో అవ్వడాన్ని ఫీటస్ అని అంటారు. ఇలా వరల్డ్ లో అప్రాక్సిమేట్లీ 90 కేసెస్ మాత్రమే ఉన్నాయి గైస్. సో ఇది చాలా రేర్ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. డెన్మార్క్ దేశం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ మీకు ఇది తెలుసా? డెన్మార్క్ లో ఫారెన్ కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ని బర్న్ చేయడం నేరం, కానీ వాళ్ళ ఫ్లాగ్ ని బర్న్ చేయడం ఇట్స్ నాట్ ఏ క్రైమ్. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. అక్కడ ఎవరైనా డెన్మార్క్ సిటిజన్ డెన్మార్క్ ఫ్లాగ్ ని కాలిస్తే అతనికి శిక్ష పడదు గైస్. ఇప్పుడు మీరు ఏంటి ఎలా అని ఆలోచిస్తూ ఉండవచ్చు, బట్ నేను దీని వెనకాల ఉన్న రీజన్ ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డెన్మార్క్ లో ఫారిన్ కంట్రీ యొక్క ఫ్లాగ్ ని కాల్ చేశారు. సో దాని అర్థం వచ్చేసి మీరు ఫారినర్స్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారని అర్థం. సో ఒకవేళ ఈ న్యూస్ కానీ వైరల్ అయితే, అంటే డెన్మార్క్ లో ఉన్న సిటిజన్ ఫారిన్ కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ని కాలుస్తున్నాడని, అప్పుడు ఎవరికి నష్టం చెప్పండి? డెన్మార్కే కదా. అంటే ఇతర కంట్రీస్ ఏమనుకుంటే డెన్మార్క్ చాలా అసహ్యమైన దేశం, వాళ్ళు మన ఫ్లాగ్స్ ని కాలుస్తారని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అనుకుంటారు. సో అప్పుడు రెండు దేశాల మధ్య గవర్నమెంట్ కనెక్షన్ అనేది ఉండదు అండ్ యుద్ధాలు జరుగుతాయి. సో ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళని అప్పటికప్పుడే జైల్లోకి తోసేస్తారు 2 ఏళ్ల పాటు. ఓకే, వేరే వాళ్ళ కంట్రీస్ ని ఇన్సల్ట్ చేస్తే శిక్ష అనేది బాగానే ఉంది, కానీ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి వాళ్ళ ఫ్లాగ్ ని వాళ్ళే కాల్చుకుంటే అది క్రైమ్ ఎందుకు అవ్వదని. ఫ్రెండ్స్, డెన్మార్క్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. వాళ్ళకి రైట్ టు స్పీచ్ అండ్ చాలా రైట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నచ్చినది చేసుకోవచ్చు, బట్ దాని వల్ల పక్కన వాడికి మాత్రం హార్మ్ జరగకూడదు. అండ్ ప్రొటెస్టర్స్ ఇలా చాలా సార్లు తమ ఫ్లాగ్స్ ని కాల్చారంట, అయినా వాళ్ళ మీద నో క్రైమ్. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఈ పిక్చర్ లో చూస్తుంది జపనీస్ హార్నెట్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ పాయిజనస్ హార్నెట్. సో ఇది ఎంత పాయిజనస్ అంటే, ఒకవేళ అది వచ్చి తన స్టింగ్ తో మిమ్మల్ని ఇలా పొడిస్తే అప్పుడు మీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి. అంత పాయిజన్ ఉంటుంది ఈ హార్నెట్ లో. సో ఇవి ఎక్కువ జపాన్ సైడ్ లో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ మీకు వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించచ్చు, బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్ గైస్. ఫ్రెండ్స్, ఒక రీసెర్చ్ వాళ్ళే బాగా స్టడీ చేసి ఈ విషయం చెప్పారు. మన ఫోన్ ఏదైతే మనం వాడతామో అది మన పబ్లిక్ టాయిలెట్ కంటే వర్స్ట్ అంట గైస్. మన సెల్ ఫోన్ మీద 10 times ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది పబ్లిక్ టాయిలెట్ కంటే. సో మీకు ప్రూఫ్ గా ఈ వీడియో కూడా చూపిస్తాను మన ఫోన్ మీద ఎంత బ్యాక్టీరియా ఉంటుందో అని. ఫ్యాక్ట్ నెంబర్ 6. జాక్ మా. ఆల్రెడీ ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. ఫ్రెండ్స్, అసలు జాక్ మా ఒక రిచెస్ట్ పర్సన్ చైనాలో. అతను ఆలీబాబా కంపెనీ యొక్క ఫౌండర్. ఎలా అయితే ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఎలా అయితే ఉన్నాయో, లైక్ చైనాలో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఆలీబాబాకి ఇతను ఫౌండర్. సో గైస్, ఇతని స్టోరీ అనేది మనకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అయితే ఒక రోజు KFC కంపెనీ చైనాలో స్టార్ట్ చేద్దాం అనుకుంది. సో దానికోసం కొంతమందిని హైర్ చేసుకోవాలనుకున్నారు. సో ఆ ఇంటర్వ్యూకి 24 మెంబర్స్ వచ్చారు అండ్ అందులో 23 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వని 24th మెంబర్ మన జాక్ మా. ఇది ఒకటే కాదు, తను ఒక పోలీస్ జాబ్ కి కూడా అప్లై చేశాడు. ఆ జాబ్ కి 5 మెంబర్స్ అప్లై చేస్తే 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు అండ్ అందులో మిగిలిపోయింది జాక్ మా. అంతేకాదు, తను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అప్లై చేశాడు. అది కూడా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, 10 times అప్లై చేశారు. అయినా అతని అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యింది. అండ్ ఆల్సో ఒక రోజు జాక్ మా తన కజిన్ తో కలిసి ఒక 5-star హోటల్లో జాబ్ కోసం ఒక 1 hour సన్
తనలో లైన్ లో నిలబడి వెయిట్ చేశారు. ఇప్పుడు తన కజిన్ పర్ఫార్మెన్స్ అనేది జాక్ మా కన్నా తక్కువే, కానీ అతన్ని తీసుకున్నారు, జాక్ మాని మాత్రం తీసుకోలేదు. ఒకవేళ అతను అప్లై చేసిన ఏ జాబ్ లో అయినా తనకి జాబ్ వచ్చుంటే ఈ రోజు చైనాలో రిచెస్ట్ పర్సన్ అయ్యేవాడే కాదు. అండ్ ప్రోబ్స్ ప్రకారం తన నెట్వర్త్ వచ్చేసి $36 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పలేను, చూపిస్తాను. దీనితో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు అతను ఎంత రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ ఫ్యాక్ట్ ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒక జాబ్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వమాకండి అండ్ నా లైఫ్ ఫెయిల్ అయిపోయిందని అసలు అనుకోమాకండి. మీకు ఆ జాబ్ రాలేదంటే మీకు దేవుడు దానికంటే పెద్ద జాబ్ రిజర్వ్ చేశాడని అర్థం. సో నెవర్ లూజ్ హోప్ గైస్, ట్రై చేస్తూ ఉండండి. ఒకవేళ జాగ్మర్ కూడా ఆ టైం గివ్ అప్ చేస్తుంటే ఈ రోజు ఇంత పెద్ద ధనవంతుడు అయ్యేవాడే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను, దాన్ని కేర్ఫుల్ గా చూడండి. అసలు ఇలా రియల్ గా ముఖం లేని మనుషులు ఉంటారా అంటే దీని ఆన్సర్ ఎస్. మనకు కాదు, నార్మల్ వ్యక్తులకు కాదు. ప్రోసోపాగ్నోసియా, ఆల్సో నోన్ యాజ్ ఫేషియల్ అగ్నోసియా. సో ఇది వచ్చిన వాళ్ళకి ఇతరుల ఫేసెస్ అనేవి ఇలాగే కనబడతాయి గైస్. వాళ్ళు ఇదే చెప్తారు, మాకు ఫేసెస్ అనేవి ఇలా కనబడట్లేదు, మనిషికి ముఖం లేనట్టే కనబడుతుందని చెప్తారు వాళ్ళు. అసలు ఇది ఒక బ్రెయిన్ ట్రాయుమా ఆర్ స్ట్రోక్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవరికైతే ఈ డిసీజ్ అనేది వస్తుందో వాళ్ళు ఎదుటి వాళ్ళ ఫేసెస్ ని రికగ్నైజ్ చేయలేరు, ఒకవేళ అతను తన కొడుకైనా బెస్ట్ ఫ్రెండ్ అయినా. సో ఇలాంటి డిసీజ్ అనేది ఉందని చాలా మందికి తెలీదు, బట్ ఈ డిసీజ్ అనేది ఉంది గైస్. అండ్ ఆల్సో చాలా మంది ఈ ప్రోసోపాగ్నోసియా నుంచి సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఒకవేళ మిర్రర్ లో తమ ఫేస్ చూసుకున్న వాళ్ళ ఫేస్ అనేది ఇలాగే కనబడుతుంది గైస్. సో ఇది ఒక వింతైన డిజార్డర్ అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే మన బాడీ చనిపోయాక కూడా మన బ్రెయిన్ 7 నిమిషాల వరకు వర్క్ అవుతూనే ఉంటుంది, కానీ మీ బాడీలో ఇంకా ఏ పార్ట్ కూడా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆ 7 మినిట్స్ లో మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందని. ఫ్రెండ్స్, ఒక రీసెర్చ్ ప్రకారం ఆ 7 మినిట్స్ లో మన బ్రెయిన్ మన లైఫ్ లో జరిగిన బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్స్ ని ఒక్కసారిగా ఒక రీల్ వేస్తుంది, సినిమా రీల్ లాగా. అదే మన ఎల్డర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, మనం చనిపోయినప్పుడు మన కళ్ళ ముందు మనం చేసినవి గుర్తుకొస్తాయని. సో చనిపోయిన తర్వాత 7 మినిట్స్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇది చేస్తుంది గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు ఇంటర్నెట్ లో ఇలాంటి మాస్టర్స్ ని చూసే ఉంటారు, ఎవరైతే జస్ట్ తమ ఫింగర్ తో లేపేస్తారు మనుషుల్ని. లైక్ మీరు ఈ వీడియోని చూడండి, కొంతమంది గురువులు ఇలా ఉంటారు, ఇలాంటి వింత వింత విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో షూట్ చేసి పెడతారు, ఫిజిక్స్ వల్ల నాన్నదన్నట్టు. ఈ వీడియోలో ఆ మాస్టర్ తన స్టూడెంట్స్ ని టచ్ చేయకుండానే కొట్టేస్తున్నాడు వాళ్ళని. చూడండి ఎలాగో, లైక్ మూవీస్ ఫైటింగ్ సీన్ లాగే ఉంది. సో ఈ మాస్టర్ అయితే తన ఫేక్ వీడియోని అప్లోడ్ చేసి ఇంటర్నెట్ లో అయితే అప్లోడ్ చేశాడు, బట్ దీన్ని చూసిన వాళ్ళు మాత్రం ఆ మాస్టర్ ని వదలలేదు, వేరే మార్షల్ ఆర్ట్స్ తనని రింగ్ లోకి తీసుకొచ్చేసారు. అది మాత్రం నిజమైన ఫైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. యాక్షన్ చూడండి ఇదంతా ఎలా ఉందో. ముందు వ్యక్తి కూడా అస్సలు తగ్గలేదు, ఎలా కొట్టాడో మీరే చూడండి. ఇలా కొట్టాడు, ఆ మాస్టర్ పరువు పోయింది గైస్. సో రియల్ ఫైట్ ఇది కాదు, ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 2. హనీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు, దేన్నైతే మనం మన డైలీ లైఫ్ లో తీసుకుంటూ ఉంటాం. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఏషియంట్ చైనాలో హనీని మమ్మీస్ తయారు చేయడానికి యూజ్ చేస్తారంట. ఆ ప్రాసెస్ ని మిల్లిఫైడ్ మ్యాన్ ప్రాసెస్ అని అంటారు. ఇప్పుడు వీళ్ళు హనీతో ఒక మమ్మీని ఎలా తయారు చేస్తారో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. అసలు ఫ్రెండ్స్, ఆ టైంలో ఏ వ్యక్తి అయితే చనిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడో, అంటే చూడంగానే అర్థమైపోద్ది ఇతను బకెట్ అనేస్తాడని. సో వాళ్ళందరినీ చనిపోయే ముందు హనీ స్నానం చేయించేవాళ్ళు. అండ్ ఇంతేకాదు, వాళ్ళకి ఫుడ్ బదులుగా ఓన్లీ హనీని ఇచ్చేవారు. ఎంత హనీ అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం హనీతో నిండిపోవాలి గైస్. అండ్ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు నమ్మేవారు ఆ లోపలికి వెళ్ళిన హనీ అనేది తనను 100 ఏళ్ల పాటు క్లీన్ గా ఉంచుతుందని. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా, హనీ అనేది ఎన్నేళ్ళైనా పాడవదని. సో ఆ టైంలో వాళ్ళు ఇలా చనిపోయే వ్యక్తుల్ని ఇలా ముందు హనీ మొత్తం తినిపించేసేవారు. సో ఆ టైంలో అలా చేసేవారంట హనీతో, కానీ ప్రొసీజర్ మాత్రం చాలా వింతగా ఉంది. ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. చంద్రముఖి. ఐ థింక్ ఈ మూవీ చూడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. రజనీకాంత్ గారి కెరియర్ లోనే ఇదొక సెన్సేషనల్ మూవీ. ఓకే, ఈ మూవీలో
చూపించిన నాగవల్లి అనే క్యారెక్టర్ రియల్ లైఫ్ లో నుంచి తీసుకున్నారు. ఎస్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మూవీలో చూపించిన స్టోరీ వేరు, రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ వేరు. 100 సంవత్సరాల ముందు కేరళలోని ముత్తుమ్ అనే ఊర్లో ఆల్మార్టిన్ బంగ్లా ఉంది. ఇది ఒక చిన్న రాజుగారి బంగ్లా. సో ఈయన ట్రిప్ కి తమిళనాడు వెళ్ళినప్పుడు నాగవల్లి అనే అమ్మాయిని చూసి ఫిదా అయి తన అనుమతి లేకుండా తనని కేరళకి తీసుకువెళ్లిపోయాడు. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. నాగవల్లి చాలా అందంగా ఉండేది. ఆమె అందాన్ని చూసి వేరే రాజులు కూడా ఆ దగ్గర ఎంత అందమైన అమ్మాయి లేదని ఆశ్చర్యపడేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు తన ఆస్తిని కూడా నాగవల్లి పేరు మీద రాద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ విషయం తన ముగ్గురు భార్యలకు అండ్ కుటుంబ సభ్యులకు నచ్చక వాళ్ళిద్దరిని చంపేశారు. ఇక్కడ నాగవల్లి ఎక్కడా సుఖపడలేదు. కొన్ని నెలల తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాకు నాగవల్లి కనబడుతుంది, ఎవరో నాట్యం చేసిన శబ్దం వస్తుందని చెప్పడం మొదలు పెట్టారు. దానితో ఇది ఒక హాంటెడ్ ప్యాలెస్ గా మారిపోయింది. సో ఇది అసలు జరిగిన రియల్ స్టోరీ. సో ఈ స్టోరీ మీద కొన్ని చేంజెస్ చేసి మణిచిత్ర తాంజు అనే మూవీని రిలీజ్ చేశారు. దాని తర్వాతే దీన్ని తమిళ్లో రీమేక్ చేసి చంద్రముఖి మూవీ రిలీజ్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారని. సో మీ ఇప్పుడు జడ్జిమెంట్ టైం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ 3 రూల్స్ ద్వారా తప్పకుండా తెలియపరచండి. మళ్ళీ కలుద్దాం గైస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బాయ్.